హాయ్ అండి, నేను మీ యాంకర్ వసి. ఈరోజు మన సిగ్గులేదు ఛానల్కి వచ్చిన గెస్ట్ ఎవరో తెలుసా? ఎవరు జాతకాలు చెప్తే 99% నిజం కావో, ఎవరు పేరు చెప్తే జ్యోతిష్యం కూడా జోడిచ్చు కొడుతుందో, ఎవరు ఇంటర్వ్యూలు చూస్తే తూ వీడిక మారడా అని అనిపిస్తుందో అతనే ఈరోజు మన చీఫ్ గెస్ట్. హాయ్ సార్, వేణు జాతకం చెప్తా విను కార్యక్రమానికి వెల్కమ్ సార్. సరే నేనెందుకు ఇంత ఫేమస్ అయ్యానో తెలుసా? తెలీదు సార్, మీరే చెప్తాగలాడండి. నేను ఒకసారి జాతకాలు చెప్పడం మొదలు పెడితే అవి వైరల్ అవుతాయి కానీ రియల్ కావు. అదే నా జాతకం అనుకున్న ప్రత్యేకత. మరి ఈ ఉగాది సందర్భంగా మిమ్మల్ని అందరినీ అలరించడానికి మరిన్ని మంచి వైరల్ జాతకాలతో మీ ముందుకు వచ్చేసా. ఇక మొదలెడదామా? తప్పకుండా సార్, మాకు కావాల్సింది కూడా అదేగా. అతడు డార్లింగ్ అంటూ సినీ రంగంలో అడుగుపెట్టి మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. బాహుబలితో సాహు అనిపించుకున్నాడు, సలార్తో శబాస్ అనిపించుకున్నాడు, కల్కితో కాళ్ళ దగ్గర వేసాడు. కానీ పెళ్లి విషయంలోనే ఇంకా వెనకడిగేస్తున్నాడు. సర్లే, దాని గురించి నేను ఇంకెక్కువ మాట్లాడితే మీరు నన్ను పుల్లబొడుస్తారని తెలుసు. బాగా అనుభవం ఉన్నట్లు ఉంది, అందుకే అక్కడితో ఆపేశాను. ఇకపోతే ఆయన కాదు, జాతకంలోకి పోతే ఈ ఏడాది రాజాసాబ్తో భయపెడతా, స్పిరిట్తో చెమటలు పట్టిస్తా అంటున్నాడు. మరి ఆయన కోరిక మేరకు అన్నీ జరగాలని పనిలో పనిగా పెళ్ళి అబ్బో వద్దులే. అందరి జాతకాలు చెప్పే మీరు నోరు అదుపులో పెట్టుకుంటున్నారేంటి సార్? కొన్నిసార్లు తప్పదు వసి, నోరు అదుపులో లేకపోతే ఒళ్ళు ఊనమైపోద్ది. ఆయన ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి, అంటే హిట్లు ఫట్లు ఈక్వల్ అన్నమాట. అవమానాలు కూడా ఎక్కువే ఉన్నాయి. మరి ఆ సినిమా ప్రభావం అనుకుంటా. ఇక నేటి రాశి ఫలాల్లో రెండో వ్యక్తి ఎవరంటే, అతడు సింహాద్రితో అల్లాడించాడు, ఆదితో అదరగొట్టాడు. తన నటనతో ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టిన యమదొంగతను. సినిమాలో నస ఉన్న తన నటనతో దేవరని గట్టెక్కించిన ధీరుడు. RRRతో ఆస్కర్ వరకు వెళ్ళి వరుస పాన్ ఇండియాలతో అల్లాడిస్తున్న అల్లరి రాముడు ఈ ఏడాది వార్ 2తో బాలీవుడ్ పైన దండయాత్ర సురువు చేశాడు. మరోవైపు డ్రాగన్ అంటూ బాక్సాఫీస్ పై నిప్పులు చింపడానికి రెడీ అయిపోయాడు. ఇక అతని రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడంటే, ఇంకా కొన్ని ఉగాదులు ఎదురు చూడాలని నా పంచాంగం బల్లబుద్ధి మరీ చెప్తుంది. అతని ఆదాయం ఆకాశమే అద్దుగా ఉంది, వ్యయం ఎక్కువగా వాచ్యాలకే పోతుంది, రాజపూజ్యం లెక్క పెట్టలేనంతగా ఉంది. అందుకే దేవర ప్రమోషన్స్తో జపాన్నే చుట్టేస్తున్నాడు. ఓకే సార్, వేణు జాతకం చెప్తా విను కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. రమేష్, ఒక్కరోజు కూడా బుక్ పట్టుకుని నీకు 100 మార్కులు ఎలా వచ్చాయిరా? ఏం లేదురా, వీరస్వామి దగ్గరికి జాతకం చెప్పించుకోవడానికి వెళ్తే ఆయన ఈ వంకర పిండి ఇచ్చాడురా. దెబ్బకు 100 మార్కులు వచ్చేసాయి. అవునా? మరి ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు రా? నోటికొచ్చినట్టు వాగడంతో అందరూ కుమ్మేశారా. దెబ్బకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా. ఓ, మరి ఆ వంకర పెన్ను నాకు ఇస్తావా? ఇదిగో తీసుకోరా. వంకర పెన్ను వాడండి, 100కు 100 తెచ్చుకోండి. వేణు జాతకం చెప్తా విను కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తరువాత వ్యక్తి జాతకం తెలుసుకునే ముందు వేణుస్వామి జాతకం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ మీద అన్ని ట్రోల్స్ వస్తున్నా మీకు కొంచెం కూడా బాధ అనిపించడం లేదా? బాధ ఎందుకు? దాన్ని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నాకు ఫ్రీగా పబ్లిసిటీ ఇస్తున్నారు. ఓ, మీరు అలా ఫీల్ అవుతున్నారా? సరే సార్, తరువాత వ్యక్తి గురించి చెప్పండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ఎవరంటే, అతనికి తెక్కు ఉంటుంది, దానికో లెక్క ఉంటుంది. అతని చరిస్మాకి 2 తెలుగు రాష్ట్రాలు తొలి ప్రేమలో పడిపోయాయి. అతను తీర్మారాడినా, కామెడీ టైమింగ్స్తో జల్సా చేసినా మనం ఖుషి అయిపోతాం. అందుకే అతనికి ఎప్పుడో సినీ పరిశ్రమ సుస్వాగతం పలికింది. సామాజిక సేవలను ఆ జాని ముందుంటాడు కాబట్టి రాజకీయాలను తనదైన ముద్ర వేసుకున్నాడు. పరిపాలిస్తూనే హరిహర వీరములు అంటూ మన ముందుకు రావడానికి సిద్ధమైపోయాడు ఆ ఉస్తాద్ భగత్ సింగ్. ఆ 2 సినిమాలు కూడా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తే నన్ను కొల్లబొడుస్తారు. అందుకే నేను చెప్పట్లే, ఆల్రెడీ ఈ మాటకే తీస్తారులేండి సార్. అతను రాజకీయాల్లో బిజీ అయిపోయాడు కాబట్టి ఆదాయం కన్నా వ్యయాలే ఎక్కువ. అంతా పని చేస్తూ ఉంటాడు. రాజపూజ్యం అవమానం 2 ఉంటాయి, ఎందుకంటే రాజకీయం అంటేనే బురద చల్లుకోవడం కాబట్టి. ఓకే సార్, తరువాత వ్యక్తి గురించి చెప్పండి. ఇక తర్వాత వ్యక్తి ఎవరంటే, అతడు రూపంలో రాజకుమారుడు, దానంలో శ్రీమంతుడు.
గురి పెడితే సైనికుడు, బరిలోకి దిగితే ఒక్కడు. సీతమ్మ వాకిట్లో కూర్చొని సర్కారు వారి పాటలు పాడుతూ ఉంటాడు. గుంటూరు కారం లేనిదే ముద్ద దిగదు. అలాంటి ఆ పోకిరిగాడు నిత్యం దూకుడు మీద ఉంటాడు. కానీ ఆయన ఓ వ్యక్తి చేతిలో పడ్డాడు. ఇక అంతే సంగతులు. అతను మన ముందుకు రావడానికి ఎన్ని ఉగాదులు పడతాయో మనకు తెలియదు, అతనికి తెలియదు. అప్పటి వరకు మనం మర్చిపోవడమే మంచిది. కానీ ఆలస్యంగా వచ్చినా అద్భుతాన్ని మాత్రం ఇస్తాడు. ఇక అతని ఆదాయం లెక్క పెట్టడం కుబేరుడు వల్ల కూడా కాదు. ఫ్యామిలీ మొత్తం యాడ్స్తో కోట్లు సంపాదిస్తున్నారు. అంతేకాదు 4500 మందికి గుండె ఆపరేషన్ చేయించి లెక్కలేనంత రాజపూజ్యం మూట కట్టుకున్నాడు. సరే సార్, ఇప్పుడు మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. రంగయ్య, ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఏం చెప్పను, ఎంతని చెప్పను. లేకుండా 2 ముక్కల్లో చెప్పు. అదేరా, 40 ఏళ్ళకి నా జుట్టు మొత్తం రాలిపోతుందిరా. అయ్యో, అంటే నువ్వు ఆ హెయిర్ ఆయిల్ వాడటం లేదా? ఏ హెయిర్ ఆయిల్ అంటరా? అదేరా, పనికిమాల హెయిర్ ఆయిల్ అని ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతోంది. ఓ 4 పనికిమాల వాళ్ళు అడవిలో తిరిగి ఆ హెయిర్ ఆయిల్ తయారు చేశారంట. అది వాడితే బాగా జుట్టు వస్తుందంట. అవునా? వెంటనే నేను హెయిర్ ఆయిల్ వాడతారా? లేకపోతే పెన్షన్ దగ్గర ముసలమ్మలందరూ నన్ను హేళన చేస్తున్నారా? పనికిమాల హెయిర్ ఆయిల్ వాడండి, 10 మందిలో తలెత్తుకు తిరగండి. సార్, మీరు క్షుద్ర పూజలు చేస్తున్నారని మీ మీద చాలా అభియోగాలు వస్తున్నాయి. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? నిమ్మకాయలతో పూజ చేసినంత మాత్రాన అవి క్షుద్ర పూజలు అయిపోతాయా? నేను డాష్ కమ్యూనిటీలో పుట్టిన సన్నీ లియోన్ని. నా బట్టలు నేనే విప్పుకుంటా, ఇంకొకరికి విప్పే అవకాశం కల్పించను. అందుకే ఆ వీడియోలు నేనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశా. సన్నీలోని ఇప్పుడు ఆ పని చేయడం లేదు సార్. కానీ మీరు ఇంకా చేస్తున్నారంటే అది మీ జన్మ నక్షత్ర బలం అనుకుంటా. సరేలేండి సార్, తరువాత వ్యక్తి గురించి చెప్పండి. దేశముద్రగా వచ్చి మహాముద్ర అనిపించుకున్నాడు. జులాయిగా వచ్చి సరైనోడు అనిపించుకున్నాడు. నీ ఎవ తగ్గేదిలే అంటూ పుష్పరాజుగా పాన్ ఇండియానే గడగడలాడించాడు. ఇక కేసు అంటారా? నేను గతంలోనే చెప్పాక ఓ ప్రముఖ హీరో అరెస్ట్ అవుతాడని. ఇక దాని గురించి కొత్తగా చెప్పేదేముంది? మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా సార్? ఏమో చెప్పలేము. ఇతను పుష్పతో లెక్కలేనంత ఆదాయం మూట కట్టుకున్నాడు. ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్తో సినిమా చేస్తూ బిజీగా పోతున్నాడు. సరే, నేటి కార్యక్రమంలో చివరి వ్యక్తి గురించి చెప్పి ముగిస్తా. సరే సార్, చెప్పండి. చిరుతల టాలీవుడ్పై దొరికిన మగధీరుడు అతను. రంగస్థలంతో తన నట స్వరూపాన్ని చూపించిన బ్రూస్లీ అతను. ధ్రువతారలా మారేందుకు నిరంతరం కృషి చేస్తున్న అతను గేమ్ చేంజర్తో డీలా పడ్డాడు. కానీ లేస్తాడు, ఖచ్చితంగా లేస్తాడు. మీరు చెప్పారంటే లేస్తాడు సార్. ఎందుకంటే మీ జాతకాలు 100కు 1% ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి. ఏంటి పంచలేస్తున్నావా? నీ పంచాంగం తిరగేయమంటావా? వామ్ము, వద్దులేండి గురువుగారు. అవును, పాన్ ఇండియా డైరెక్టర్తో మొదలుపెట్టిన గేమ్తో డీలా పడ్డాడు కదా. ఇప్పుడు ట్రాక్లోకి వచ్చాడులే. ఆదాయం పెరుగుద్ది, రాజపూజ్యం కూడా పెరుగుతుంది. ఓకే సార్. అది కాదు కానీ శుక్రవారం నాడు 30 ml పెగ్గ తాగమన్నారు కదా సార్, దేనికోసం సార్? నేను అందరినీ తాగమని చెప్పలేదు. ఎవరికైతే శుక్రుడు నీచ స్థితిలో ఉంటాడో వారినే తాగమని చెప్పాను. వారి ఫ్యామిలీతో శుక్రవారం కూర్చొని పెగ్గేస్తూ ఇళయరాజా ఏఆర్ రెహమాన్ పాటలు వింటూ ఉంటే వారికి అంతా మంచి జరుగుతుందని చెప్పాను. అంతే. ఓ సూపర్ సార్. ఇక చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఏడాది ఓ సెలబ్రిటీ ప్రేమ జంట విడాకులు తీసుకునే అవకాశం ఉంది. అలానే ఓ పెద్ద పాన్ ఇండియా హీరోకి చావుగండం ఉంది. అది తప్పాలంటే ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చి శాంతి పూజ చేపించుకోవాలి. అంతేకాదు, ఈ ఏడాది ఓ ప్రముఖ హీరోయిన్ను ఆత్మహత్య చేసుకోబోతుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇవి ఈ ఏడాది ప్రముఖుల రాశి ఫలాలు. గురుగారు ఒక్క కాలర్తో మాట్లాడేసి వెళ్ళిపోండి. సరే. హలో గురుగారు, చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడుగు, అందులో మొహమాటం ఎందుకు? అదే గురువుగారు, మీ నోటికి తాళం ఎప్పుడు పడుతుందో తెలుసుకుందామని. ఏంటండి మీరు ఇలా ఎవరితో పడతారో ఫోన్లో మాట్లాడిస్తారా? ఈ వేణుస్వామి అంటే ఏమనుకుంటున్నారు? ఇదేనా మీ సంస్కారం? లేకపోతే ఏంటి సార్, పక్కోళ్ళ పెళ్లిళ్ళ గురించి, విడాకుల గురించి, వారి చావుల గురించి మాట్లాడుతున్నారు? అది ఎంతవరకు కరెక్ట్ సార్? మైండ్ యువర్ టంగ్. ముందు మీ టంగ్ అదుపులో పెట్టుకోండి సార్. మీ వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తోంది. ఎప్పటికైనా మారండి సార్, ప్లీజ్. ఇక ఈ జన్మలో మీ ఛానల్కి ఇంటర్వ్యూకి రాను. ఇదండి వేణు జాతకం చెప్తా విను కార్యక్రమంలో ప్రముఖుల రాశి ఫలాలు. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. సెలవు.